అంటే నీకు కొంతమంది స్నేహితులు ఉండాలి, వాళ్ళు నిన్ను చూడకుండా ఉండలేకుండాలి. అందుకే సుహృత్ పిలవకపోయినా వాడి ఇంటికి వెళ్ళాలి. ఆయన కష్టం ఏమిటో నువ్వు ఆలోచించుకోవాలి. అయ్యో పిచ్చాడు, ఇది రాదే నా స్నేహితుడికి, ఎలా బతుకుతాడు రేపు పొద్దున్న. అందుకని ఆయన కోసం నువ్వు అమర్చాలని, నీ కోసం ఆయన తాపత్రయపడాలి. కలిసి మెలిసి బ్రతకాలి, కలిసి మెలిసి తిరగాలి. ఆఖరికి ఆ బంధుత్వం ఎంత గొప్పదవ్వాలంటే అతను వెళ్ళిపోతే 6 నెలలు కూడా నువ్వు ఉండలేకపోవాలి. అది ఎలా ఉండాలంటే ముళ్ళపూడి వెంకటరమణ గారు బాపు గారుల అనుబంధంలా ఉండాలి. స్నేహం అంత గొప్పది. అంత గొప్ప స్నేహితుడు ఒక్కడైనా ఉండాలి జీవితంలో. ఎవరండి మీ స్నేహితుడు? నాకెవ్వరూ స్నేహితులు లేరు. ఏదో దోషం వస్తుందండి, అలా అనకూడదు. నీ మనసు బరువెక్కినప్పుడు, చీకటి ముసిరిన ఏకాంతములో నువ్వు ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళి ఆయనతో కలిసి కాసేపు మాట్లాడుకుని ఆయన నీ భుజం తట్టి